దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గ్లోరీ టు ద గాడ్. ఈ చల్లని సాయంకాల వేళ తమ్ముడు రామారావుని అలానే మరదలు యశోదని ప్రేమించి దేవుడు వారి జీవితాల్లో ఆయన చేసినటువంటి ఉపకారమును బట్టి మహోన్నతుడైన దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులై ఉన్నాము. ప్రియులరా, అది చాలా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించడానికి ప్రయత్నం చేయండి. నేను ఈరోజు కృతజ్ఞతను గురించి తెలియచేయాలని కోరుతా ఉన్నాను. కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ అనేటువంటి పదం. ఎందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటే, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా ఉండటం కొరకు కృతజ్ఞత చెల్లించాలి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. నేను ఒక 3 సంగతులు మాత్రమే మీకు తెలియచేస్తాను. అందులో మొట్టమొదటిగా, ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా బైబిల్ తీసుకొని వచ్చారా? ముందు అందరికి బైబిల్. ఎందుకంటే ఆ బైబిల్లో ఉన్నటువంటి వాక్యం ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు వాక్యం ఉన్నారు. ఆయన దేవుడు అనే విషయం మనకు తెలుసు. అంటే జీవము గల దేవుని గురించినటువంటి మాటలు మనం నేర్చుకునేటప్పుడు మనం ఎలా ఉండాలి అని అంటే, వినుటకు వేగం పడేవారిగా, మాట్లాడుటకు నిదానించేవారిగా ఉండాలి. ఉదాహరణ మీకు చెప్తాను, మిమ్మల్ని అందరికీ కూడా నేను చెప్పబోయే పాఠం వైపు సిద్ధపరచడానికి. ఒక కొత్తగా పెళ్ళైనటువంటి భార్య భర్తలు ఉన్నారు. వారి సంసార జీవితంలో 1 సంవత్సరం గతించిపోయింది. భర్త ఏమో ఉద్యోగం చేస్తాడు, భార్య గృహిణి. ఆ భర్త తన భార్యని ప్రేమించేటువంటి క్రమంలో నా భార్యకి ఒక మంచి సెల్ ఫోన్ కొనియాలని ఆలోచన చేస్తూ వచ్చాడు. అలానే రానే వచ్చింది పెళ్లి రోజు. భార్య కొరకు ఒక మంచి సెల్ ఫోన్ తీసుకున్నాడు. అంటే సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో జరిగిన ముచ్చట చెప్తున్నా, ఇప్పుడు కాదు. ఎందుకంటే ఇప్పుడు సెల్ ఫోన్ కంటే ఇంకా బ్రహ్మాండమైన ట్యాబ్లను అవి వచ్చాయి. సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో సరే, భార్య మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆ పెళ్లి రోజున ఆ సెల్ ఫోన్ బహుకరించిన తర్వాత చేసి దాన్ని ఇన్స్టాల్ చేయించి సిమ్ వేసి అని చేసిన తర్వాత ఆ భార్య ఏం చేసిందంటే, అరే అప్పుడప్పుడు నాతో పాటు నేను డ్యూటీలో ఉంటా కదా, నా భార్య ఫోన్ చేసుకోవడానికి బాగుంటుంది, తనతో మాట్లాడవచ్చు అనే ఉద్దేశంతో సెల్ కొనిపించాడు. అర్థమవుతుందా? ఆమె ఏం చేస్తుంది, వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే 2 గంటలు, వాళ్ళ నాయన ఫోన్ చేస్తే 2 గంటలు, వాళ్ళ అక్క ఫోన్ చేస్తే 2 గంటలు. ఎప్పుడు ఫోన్ చేద్దామన్నా లైన్ బిజీ. అయ్యో, నేను ఎంత పొరపాటు చేశాడా, ప్రేమతో సెల్ కొనిస్తే ఏమో నాతో మాట్లాడకుండా వాళ్ళతోటే మాట్లాడుతుందని బాధపడ్డాడు. ఓ రోజు సెలవు వచ్చింది. ఈరోజన్నా నా భార్యతో మనసు విప్పి మాట్లాడుకోవాలి అని చెప్పేసి అనేలకే సరే వచ్చి కూర్చున్నాడు. ఇట్లా స్వాపాలో తమ్ముడు కూర్చున్నట్టు. అమ్మా రా అంటే కాఫీ తీసుకొని వచ్చింది. కూర్చో అన్నాడు, తాగుతుంది. ఈలోపు ఫోన్ రింగ్ అయింది. నా టైం అంతా పోయింది అనుకున్నాడు. ఫోన్ వస్తే 8 గంటలు మాట్లాడతామా ఆయనకు తెలుసు, 2 గంటలు. కానీ అదృష్టం ఏంటంటే అర్ధగంటలో ఫోన్ అయిపోయింది. అర్ధగంటలో ఫోన్ ముగించేసింది. ఉత్సాహంగా అడిగాడు, ఏంటి 2 గంటలు మాట్లాడి అర్ధగంట మాట్లాడాడంటే, అది రాంగ్ నెంబర్ అండి అంది. ఏంటంట? రాంగ్ నెంబర్ అర్ధగంట అంటే మీకు అర్థమవుతుందా? అంటే ఫోన్ చేసినోడు ఎవడు, ఎక్కడోడు, ఇవన్నీ మాట్లాడితే అర్ధగంట పట్టింది. అంటే ఇది మనకు వండర్స్ ఉన్నాయి, 7 వండర్స్ ఉన్నాయి. ఇది 8th వండర్గా ఫీల్ అయ్యాడు ఆయన. అంటే మీకు ఇక్కడ ఏం చెప్పాలని కోరుతున్నా అంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచన భాగంలో అంటాడు భక్తుడైన యాకోబు, వినుటకు వేగిరపడాలి, మాట్లాడటానికి నిదానించాలి. తన భార్య విషయంలో జరిగినటువంటి విషయం ఏంటి అని అంటే, ప్రియులరా, ఆమె మాట్లాడడానికే పెట్టుకుంది కానీ వినటానికి ఇష్టపడలేదు. మీరందరూ దేవుని పిల్లని నేను నమ్ముతున్నాను. మీరు వినటానికి ఇష్టపడతారా లేక మాట్లాడడానికి నిదానిస్తారా? చెప్పండి, ఏం చేస్తారా?
అమ్మా వినటానికి ఇష్టపడతారు. వెరీ గుడ్. ఏం వినాలి మనం? ఎవరి మాటలు వినాలి? దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యము వినాలి. ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో మానవులకి దేవుడు ఒక నోరును 2 చెవులు ఇచ్చాడు. ఇలా ఫోన్లు మాట్లాడే వాళ్ళు చూస్తే, ఒకవేళ దేవుడు 2 నోరులు ఇచ్చి ఒక చెవిస్తే ఇప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. దేవుని ఉద్దేశం ఏంటంటే అధికంగా మాట్లాడే వారి కంటే కూడా వినేవారే జ్ఞానులు అంటాడు. వినుట ద్వారా ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తుని గురించినటువంటి మాట వల్ల కలుగుతుంది. ప్రియులరా, కాబట్టి దేవుడు ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని దేవుని యొక్క మాటలు వినటానికి సిద్ధపరిచాడు. తమ్ముడు రామారావు కానీ, యశోద కానీ వారి జీవితంలో చేసిన అనేకమైనటువంటి మేలు బట్టి మనందరినీ పిలిచి దేవుని మాటలు వినిపించాలని కోరుతా ఉన్నాడు. ఈ సందర్భంలో మనం ఏం గమనిస్తూ ఉన్నామంటే, ఇప్పుడే సహోదరులు చక్కగా దేవుని వాక్యాన్ని చదివి సాయం చేశారు. ఒకసారి ఈరోజు మన మూల పాఠం ఏంటి అని అంటే, కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 10వ వచన భాగాన్ని మరలా నాతో పాటు చదవండి మీరు. ప్రభువా, జనులలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించదను. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే ప్రియులరా, ఇక్కడ ప్రధాన గాయడైనటువంటి కీర్తనాకారుడు, ప్రభువా, జనులలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదని అంటున్నాడు. కృతజ్ఞత అనేటువంటి మాట మనం అనేక పర్యాలు వింటూ ఉన్నాం. కీర్తన గ్రంథంలో ఎన్నోసార్లు కీర్తనకారుడు ఆ కృతజ్ఞత గురించి చాలా కీర్తనలు రాస్తూ వచ్చాడు. ఇక్కడ మనం ఏం చేయాలంటే, జనులలో దేవుని గురించినటువంటి ఆ మేలును బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడ కృతజ్ఞత అనేటువంటి మాట హిబ్రూలో ఏమంటాడు అని అంటే, తోదా అనే పదం వాడాడు. ఏ పదం? తోదా అనేటువంటి పదం. థ్యాంక్ యూ అనేటువంటి పదంకి మీనింగ్ కృతజ్ఞత. మనం ఏదైనా పెన్ ఇచ్చారు, బలి ఇచ్చారు అంటాం, థ్యాంక్ యూ అంటాం. ఆ థ్యాంక్ యూ అనేటువంటి పదాన్ని హిబ్రూలో తోదా అనే పదం వాడాడు. మీరు ఎప్పుడైనా మరి యెరూషలేము చూడటానికి వెళ్ళినట్లయితే, అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి యూదులందరూ కూడా హిబ్రూ భాష మాట్లాడుతూ ఉంటారు. వారు ఏదైనా మనకి సహాయం చేశారనుకోండి, మనం వారికి సహాయం చేసిన క్రమంలో వారు ఏమంటారంటే థ్యాంక్ యూ అని మనం చెప్తాము, వారు ఏమంటారంటే తోదా అని చెప్పేసి అంటారు. ఇంకా దాంట్లో శ్రేష్టమైనటువంటి మాట థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్ అనేటువంటి పదాన్ని తోదారబా అనే పదం వాడాడు. ఏ పదం? తోదారబా అనేటువంటి పదం. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఖచ్చితంగా ఒక పదం గురించి నేర్చుకునేటప్పుడు దాని మూల భాషను వెతుకుతూ ఉంటాము. పాత నిబంధన మొత్తం హిబ్రూ భాషలో వ్రాయబడింది కనుక, ఆ హిబ్రూ భాషలో ఆనాడు యూదులు వారికి జరిగిన మేలు బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి క్రమంలో తోదాని, వెరీ థ్యాంక్ఫుల్ అనేటువంటి మాట, థ్యాంక్ఫుల్ వెరీ మచ్ అనేటువంటి మాటకు తోదా రబా అనేటువంటి పదం వాడారు. దీన్నే క్రొత్త నిబంధనలు ఏం చెప్పబడింది? కృతజ్ఞత అనేటువంటి మాటకు ఇకరిస్టియా అనే పదం వాడాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియులరా, అందులో ఉన్నటువంటి లోతైన భావము, దేవుడు చేసిన ఉపకారములు దేనిని మరవకుము అని చెప్పినటువంటి పరిస్థితిని బట్టి మనం ఏం గమనించబోతున్నామంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, ప్రభువా, జనులలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించదను. ఆయన చేసిన ఉపకారములు, ఆయన చేసిన మేలులు, ఆయన చేసినటువంటి ఘన కార్యాలు మనము ప్రజలలో ప్రకటించబద్దులమై ఉన్నాం. ప్రియులరా, మీకు ఒక విషయం చెప్తాను. మీరు ఎప్పుడైనా కోడి నీళ్లు తాగేటప్పుడు చూసారా? ఆ గిన్నెలో కోడి నీళ్లు ఇట్లా తీసుకొని ఒకసారి తల ఇలా పైకెత్తి దేవునికి స్తుతులు చెల్లిస్తారంట, చెల్లించి తాగుతారు. ఇప్పుడు గమనించారా? కోడి నీళ్లు తాగే విధానం. ఈ భూమి మీద సృష్టించబడినటువంటి పక్షులు, జంతువులు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాయి. కోడి నీళ్ళు ఇలా తీసుకొని పైకి ఇలా గమనించారా ఎప్పుడైనా? అది ఏంటి దాని సూచన? అది దేవునికి మహిమపరుస్తుంది. అయ్యా, నా తాగడానికి నీళ్ళు ఇచ్చావు, నేను బ్రతకడానికి నా జీవం ఇచ్చావు అని చెప్పేసి ఆ కోడి అంటదంట,
దేవునికి స్తుతులు చెల్లిస్తారంట. అంతెందుకు, మనం ఎక్కువగా పెంచుకునేటువంటి జంతువు ఏంటది? కుక్క. కుక్కకి ఏనాడైనా ఒక కొత్త అన్నం పెట్టారు అనుకోండి, కుక్క అంటేనే విశ్వాసం కలిసి మర్చిపోద్దండి. మా అబ్బాయి, నా కొడుకు ఎక్కడ ఉన్నాడు, ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే, మా ఇంటి దగ్గర ఒకటి పాప ఆడకుక్క కడుపుతూ ఉంది, తనకి బిస్కెట్ పెట్టడం అలవాటు చేశాడు. ఆ బండి మీద ఎవరు వచ్చినా ఎవడబడింది, బండి దాని గుర్తు, ఓ ఈ బండి మీద వచ్చిన వ్యక్తి నాకు బిస్కెట్లు పెట్టాడు. అది చూడంగానే దూరంలో తోగుకుంటూ మేము అసలు బండిలో పడేటట్టు వస్తుంది. అంటే నేనేం చెప్తున్నా అంటే, పక్షులు దేవుని కృతజ్ఞతలు తెలిపిస్తున్నాయి, జంతువులు కృతజ్ఞతలు తెలుస్తున్నాయి, కానీ మానవుడు మాత్రం కృతజ్ఞుడైపోయాడు. గర్వాన్నం చేత దేవునికి స్తుతులు చెల్లించకుండా జీవిస్తున్నటువంటి కాలంలో నిజంగా దేవుని పిల్లలైనటువంటి మీరు ఆయన చేసిన ఉపకారం. ఈరోజు మరి మా పెద్ద కుమారుడు బన్ను బర్త్డే, జన్మదినం. ఒకటి కాదు, రెండోది బాప్తిసం పొందిన రోజు. ఇద్దరు బాప్తిసం పొందిన రోజు, మా తమ్ముడు మరదలు. అలాగనే బంగారు అమెరికా వెళ్ళింది, తను కూడా ఎంఎస్ చేయడానికి. దాని కొరకు తమ్ముడికి ఈ మధ్య ఏఈ నుంచి ఏడీ ప్రమోషన్ వచ్చింది. ఏదైనా 4, ఇంకోటి ఉందండి 5వది. ఏంటది? తనకి ఈ మధ్య అనారోగ్యం తెలిసి మీ అందరూ ప్రార్థన చేశారు. దేవుడు చాలా తక్కువ కాలంలో దాన్ని ఐడెంటిఫై చేశాడు. గుడికి సంబంధించిన రుగ్మత స్టంట్ చేయబడింది. ఇప్పుడు చాలా నెమ్మదిగా ఉన్నాడు. ఇన్ని రకాల మేలు చేస్తే దేవుడు స్తుతులు చెల్లించుకుంటారా? అలా చెల్లించకుండా ఉన్నారు అంటే వారు గర్వాంతులు, దేవుడు చేసిన మేలుల్ని మర్చిపోయేవారు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ప్రభువా జనులలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను. ఏంటమ్మా? ప్రజలలో నేను కీర్తించదని అన్నాడు. ఈ కృతజ్ఞతాస్తుతులు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులరా, యేసుక్రీస్తు వారు తన కొండ మీద ప్రసంగం ద్వారా అనేక సందర్భాల్లో తండోపతండాలుగా తను వెంబడించినటువంటి అనేక మందిని ఆకలిని చూశాడు. ఆయన బోధ చేసిన బోధ వినటానికి తండోపతండాలుగా వచ్చేవారట. ఒక సందర్భంలో శిష్యులతో అంటాడు, అయ్యో వీరిని ఆకలితో పంపించేట నాకు ఇష్టం లేదు, వీరికి ఆహారం పెట్టడం. అప్పుడు ఒక సందర్భంలో మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయం 2 సందర్భాలు మీకు కనపడతాయి. నేను రిఫరెన్స్ కూడా చెప్తాను మీకు, త్వరగా తీసేయండి. అక్కడ ఏంటంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం 15 నుంచి 21 వచనాల్లో 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమంది పెట్టాడు యేసుక్రీస్తు? 5. బైబిల్ చదువుతున్నారు. అలానే 15వ అధ్యాయంలోకి వస్తే 34 నుంచి 38 వచనంలో అక్కడ ఎన్ని రొట్టెలు? 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు. ఈ 2 సందర్భాల్లో ఆ 7 రొట్టెలు కొన్ని చిన్న చేపల ద్వారా 4000 మందికి ఆహారం పెట్టాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపల ద్వారా 5000 మంది. ఎంతమంది అంటే అక్కడ 5000 మంది పురుషులు తిన్నారంట. స్త్రీలు పిల్లలు కాక 5 రొట్టెలు 2 చేపలు తిన్నటువంటి పురుషులు ఎంతమంది? 5000 మంది. అలానే 15వ అధ్యాయంలో చూసినప్పుడు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు అవి తినంగా స్త్రీలు పిల్లలు కాక పురుషులు 4000 మంది. ఒక లెక్క నేను ఆలోచన చేశాను. 4000 మంది పురుషులు అంటే 4000 మందికి ఒక్క భార్య ఉంటుందిగా, అంటే స్త్రీలు 4000 మంది. యూదులు పిల్లలు ఎక్కువ కనేవారు, కనీసం 2 పిల్లలైనా మినిమం 2 ఉండేవాళ్ళండి. యూదులకి మ్యాక్సిమం చాలా మందిని కనేవాళ్ళు. 2 పిల్లలు వేసుకోండి, 4000 పురుషులకి ఎంతమంది? 2 చొప్పున ఎంతమంది అవుతారు? 8000 మంది. స్త్రీలు 4000 మంది, పురుషులు 4000 మంది, మొత్తం 16000 మంది తృప్తిగా తినగా ఎన్ని గంపలు ఇస్తారట? 7 రొట్టెలు ఉన్నదేమో 7 గంపలు, 5 రొట్టెలు ఉన్నవేమో. చూసారా? అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నాను? ఈ రెండిట్లో కూడా ఒక కామన్ థింగ్ యేసుక్రీస్తు వారు చేశారు. అది మీరు చూడబోతున్నాం. ఒకసారి దయచేసి పురుషులు త్వరగా లేఖనాలు తీయడానికి ప్రయత్నం చేయండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 36వ వచన భాగంలోకి ఒకసారి అండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని ఏం చెల్లించారట?
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకి ఇచ్చాడు. చూసారు ఇక్కడ ఏం చేశాడు? 7 రొట్టెలు 2 చిన్న చేపలు. వాస్తవంగా మళ్ళాంటి వాళ్ళకి అయితే మధ్యాహ్నం మంచి భోజనం అవుతుంది, అవునా? కానీ 16,000 మంది సమృద్ధిగా తిన్నారు అని అంటే, సమృద్ధిగా తిన్నారంటే దేన్ని బట్టి అండి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం బట్టి. దేవుని స్తోత్రం కలుగుతున్నారు. ఆమేన్. నా ప్రియ దేవుని పిల్లరా, నీ జీవితంలో ఏదైనా ఒక కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, అవసరం వచ్చినా దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా నాకు ఈ అవసరాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను, దీని నుంచి నన్ను లేవనెత్తని ప్రార్థన చేసినట్లయితే క్రీస్తు యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు 16,000 మందికి ఎట్లా పెట్టాడు ఒక సందర్భంలో, 20,000 మందికి ఎలా పెట్టాడో అలాగనే మన యొక్క స్థితిగతులు కూడా ఆయన మార్చబోతున్నాడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవంగా యేసుక్రీస్తు యొక్క జీవితము ఒక మాదిరి. సువార్తలు చదివేటప్పుడు ఆయన వ్యక్తిత్వం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఎన్నడూ కూడా యేసుక్రీస్తు వారు ఇతరులను చూచి గౌరవించడంలో కావచ్చు, సన్మానించడంలో కావచ్చు, ఇతరులను పట్టించుకునటంలో కావచ్చు, ఆయన ఏ పాపము చేయనటువంటి వారిగా ఉంటూ ఉన్నాడు. అందరిని ప్రేమిస్తూ వచ్చాడు. ఆయన చెప్పిన బోధల్లో 2వ ఆజ్ఞ, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట చెప్పాడు. ఆయన ఆ మాట తను చేసి చెప్పాడా, చెప్పి చేశాడా? చెప్పండి ప్రశ్న అమ్మా. చేసి చెప్పాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి అనే దాంట్లో ఇలా చూశాను 2 సందర్భాలు. ఆకలితో ఉన్నవారు, అయ్యో వారు మార్గ మధ్యలో మూర్చబోతారని చెప్పేసి 5 రొట్టెలు 2 చేపలు, 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలతోటి 5,000 మందికి 4,000 మందికి పురుషులు లెక్క చెప్పాడు పిల్లరా. అంటే దీంట్లో ఆయనకి ఏముంది అని అంటే, ఆయన కరుణామయుడు, దయామయుడు, ఆకలితో ఉన్న వారిని ఆదరించేవాడని మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ కొల మీద ప్రసంగంలో ఆయన చెప్పినట్టు ఒక గొప్ప మాట ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట ఆయన చేసి చెప్పాడు. మరి మనం చెప్పడానికి చెప్తున్నాం కానీ ఆచరించే దగ్గర చేసేది. జాగ్రత్త సుమి. మనందరికీ మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయన అడుగుజాల్లో నీవు నేను నడవచ్చినప్పుడు మాత్రమే క్రీస్తు యొక్క సారూప్యంలోకి మార్చబడగలము. చూసారా, ఆలోచన చేయండి. ఆయన ఏది చెప్పాడో అదే చేశాడు, ఏది బోధించాడో అదే మాట్లాడాడు. థ్యాంక్స్ గివింగ్ ఇస్ ద మల్టిపుల్ ఆఫ్ మిరకల్స్. అంటే ఆయన భక్తులైనటువంటి, ఆయన పిల్లలైనటువంటి వారికి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు. మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికను అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు, మన రక్షణకు కారపడైనటువంటి ప్రభువు. నమ్ముతున్నారా? అందుకనే అందును బట్టి ఇక్కడ కీర్తనకారుడు ఏమంటాడంటే, ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నిజమే, ఈ కుటుంబము ఆరోగ్యాన్ని బట్టి, పదోన్నతను బట్టి, కుమారు యొక్క పుట్టినరోజును బట్టి, కుమార్తె అమెరికా చదువులను బట్టి, భార్యాభర్తలు 20 బాప్తిజం పొందిన దాన్ని బట్టి వారి విశ్వాసంలో కొనసాగుతున్నందున దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ప్రియులరా, వాస్తవంగా ఒక కుటుంబానికి కీ లాంటిది. థ్యాంక్స్ గివింగ్ ఇస్ ద కీ ఆఫ్ యువర్ ఫెయిత్ దట్ గివ్స్ ద ఆల్మైటీ గాడ్, దట్ గివ్స్ టు ఆల్మైటీ. అంటే సర్వశక్తి గల దేవుడు నీ విశ్వాసానికి తాళం ఏంటి అంటే కృతజ్ఞత. అర్థమవుతుందా? ఆ కీని నువ్వు మర్చిపోతున్నావేమో నీ జీవితంలో. జాగ్రత్త సుమి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, యేసుక్రీస్తు వారు నిన్ను పచ్చిక బయల్లో పరుండ చేస్తానంటున్నాడు. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం మనం చూస్తాము. పచ్చిక బయలులో పరుండ చేసి శాంతికరమైన జలం యొద్దకు నడిపించి నీ ప్రాణములకు సేద తీర్చి అపాయం వచ్చినప్పుడు భయపడకుండా దేవుడు నీకు తోడై ఉండి నీ శత్రువులైతే నీకు భోజనం సిద్ధపరిచి నూనెతో నీ తల అంటి నీ గిన్నె పొరలేటట్లుగా చేసి నీవు బ్రతుకు దినముల నీవు కృపాక్షేమలు ఇచ్చిన దేవునికి మనం ఏం చేయాలంట? ఎల్లప్పుడూ ఆయన మందిరంలో మనము నివాసం ఉండేవారు మాత్రమే కాదు, ఆయన కృతజ్ఞతలు
చెల్లించాలి. ప్రియ సహోదరి సహోదరులరా, నేను ఈ మధ్య కాలంలో బైబిల్ బాగా ధ్యానిస్తున్నప్పుడు ఈ కృతజ్ఞత అనేటువంటి మాట మీద నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు 3 విషయాలు అర్థమయ్యాయి. 3 విషయాలు నాకు గుర్తొస్తా వచ్చాయి. ఏంటంటే ఆ 3 విషయాలు చాలా అద్భుతమైనవి. పరిశుద్ధాత్మ దేవుడు రాత్రికాల సమయంలో మీతో మాట్లాడబోతున్నాడు. నెంబర్ 1, కీర్తన గ్రంథం 106వ కీర్తన 47వ వచన భాగాన్ని మనం చూస్తాము. 106వ కీర్తన 47వ వచన భాగంలో మొట్టమొదటి అక్కడ ఏమంటాడంటే, చదవండి. యెహోవా నా దేవా మమ్మును రక్షింపుము. చదవండి. యెహోవా మా దేవా మమ్మును రక్షింపుము, మేము నీ పరిశుద్ధ నామములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లును నిన్ను స్తుతించుచు మేము అతిశయించుచున్నాము. ఎందుకంట దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి? దేవా మమ్మల్ని రక్షించినావు. ఎందుకు? ఆ రక్షకుడైనటువంటి ఆయనకున్నటువంటి ఒక గొప్ప గుణం ఏం చెప్తున్నాడు ఇక్కడ? పరిశుద్ధతల గురించి చెప్తున్నాడు. నీవు నా జీవితంలో నీవు ఇచ్చిన పరిశుద్ధతను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని చెప్పేసి దావీదు మహాశయుడు అంటూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ చేరినటువంటి మనందరము కూడా క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడి పరిశుద్ధులుగా మార్చబడినాము. అవునా కాదా? నిజము. లేవికాండం 17వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నప్పుడు 19వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవుడైనటువంటి యెహోవా అంటున్నాడు, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులైంది. ఎందుకు మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలంటే మొట్టమొదటి కారణము, మనం సేవించే దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి ప్రభువు ఆయన రక్తము చేత నేను శుద్ధీకరించాడు, నీ పాపము నుంచి విమోచించాడు. ఎఫెసీయుల 2వ అధ్యాయం 1-2 వచనాల్లో మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారైనగా యేసుక్రీస్తు వారికి రక్తం మిమ్మలను బ్రతికించింది అని అన్నాడు. నా ప్రియ దేవుని పిల్లరా, క్రీస్తు రక్తము నిన్ను బ్రతికించింది, నిన్ను పాప విమోచన చేసింది, పాపం నుంచి విడిపించింది. అందును బట్టి నీవేమయ్యావు? పరిశుద్ధుడు అయ్యావు. పేతురు పత్రికలో అంటాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండేది. వాస్తవంగా ఎందుకు మనం దేవుని కృతజ్ఞతలు చెల్లించాలంటే, మొట్టమొదటిగా మనలో ఉన్నటువంటి పాప జీవితాన్ని, కామ క్రోధ మోద లోభ మదమాశ్చర్యములను మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, వీటిని జయించిన వాడే గొప్పవాడు అంటారు. దీన్ని జయించిన ఎవరు? నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జయించాడు. కామ క్రోధ మోద మదమాశ్చర్యములను జయించిన, షడ్వర్గాలను జయించినటువంటి ప్రభు యేసు మనకు మాదిరిగా ఉన్నాడు. ప్రియులరా, ఆయనలో పిలాతు అంటున్నాడు, ఈయనలో నాకు ఏ పాపము, పాపరహితుడిగా జీవించాడు. తను బ్రతికినటువంటి 33.5 సంవత్సరాల్లో ఆయనలో పాపము లేదు. ఎంతో మంది ఆయన్ని పాపిగా చిత్రించాలని